తొలి ఏకాదశి సందర్భంగా రాజరాజేశ్వర స్వామి ఆలయంలో భక్తులు బారులు తీశారు. ఆలయంలోని పూజారులు తొలి ఏకాదశి సందర్భంగా పూజలు నిర్వహించారు. ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. వారి వెంట మున్సిపల్ వైస్ చైర్మన్ డిండి మహేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నాగారం వెంకటస్వామి, నాయకులు కొమరయ్య, రమేష్, రాకేష్, రాంబాబు గౌడ్, లక్ష్మీ రాజం, మధు, సత్యలక్ష్మి, రాజ్ కుమార్ ఉన్నారు. వచ్చేనా ఇంకెన్ని సంవత్సరాలు ఉంది అయిపోయిందా మరి ఎట్లా ఈ సంవత్సరం తొలి ఏకాదశి పర్వదిన పండుగ సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజ స్వామివారిని దర్శించుకొని స్వామివారి ఆశీస్సులు అందరికీ అందాలి. సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడి పాడి పంటలు బ్రహ్మాండంగా పండి రైతు వర్గంతో పాటు అన్ని వర్గాల ప్రజలు సుఖమయ జీవితంతో, ఆనందమయ జీవితంతో, అష్టైశ్వర్యంతో, ఆరోగ్యంతో ముందుకు సాగే విధంగా సోమవార ఆశీస్సులు, అమ్మవారి ఆశీస్సులు అని చెప్పిన సందర్భంగా ప్రార్థన చేయడం జరిగింది. మన హైందవ సంస్కృతిలో వచ్చేటువంటి పండుగలన్నీ కూడా లోక కళ్యాణం జరగాలని, లోక శాంతి జరగాలని, ప్రతి ఒక్కరూ కూడా సుఖమయ జీవితం ముందుకు పోయే విధంగా ఉండే విధంగా ఆయా పర్వదినాలలో బ్రాహ్మణోత్తముల చేత, పండితుల చేత ప్రత్యేక పూజా కార్యక్రమాలు, అభిషేక కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు అన్నీ కూడా చేస్తూ మన సంస్కృతిని కాపాడుతూ రాబో రోజుల్లో అందరికీ మంచి జరిగే కార్యక్రమం ఈరోజు ఇక్కడ జరగడం అభినందనీయం. ఈ తొలి ఏకాదశి పర్వదిన సందర్భంగా పరమేశ్వరి శ్రీ రాజరాజేశ్వరి రాజస్వామి కూడా వేడుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గౌరవులు శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా పరిపాలన ముందుకు సాగి ప్రజలందరికీ కూడా చక్కటి పరిపాలన అందించే విధంగా మరి స్వామివారి అమ్మవారి ఆశీస్సులు కూడా అందజేయాలని చెప్పి సందర్భం కోరుతుంది. ప్రధానంగా ఒక పండగ వాతావరణంలో రాష్ట్రం ముందుకు పోవాలని చెప్పండి. రైతులకు రుణమాఫీ చేసేటువంటి కార్యక్రమం కూడా కాబోతా ఉంది. అందరికీ మంచి జరిగే విధంగా కూడా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ప్రజలకు వెళ్ళే విధంగా మరి ఎలాంటి ఆటంకాలకు రాకుండా ముందుకు వెళ్ళే విధంగా స్వామివారి ఆశీస్సులు కూడా ఉండాలి. సందర్భంగా ఇప్పటికే అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రభుత్వం అమలు చేస్తూ ముందుకు పోతూ ఉంది. అదేవిధంగా ఆధ్యాత్మికంగా కూడా మన హైందవ సంస్కృతిని కూడా కాపాడే విధంగా హైదరాబాద్లో బోనాలు జరిగే క్రమంలో మరి బోనాలు కూడా బ్రహ్మాండంగా జరిపే విధంగా కూడా ఈరోజు ప్రభుత్వం చేయూతనిస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. రాబో రోజులు కూడా